వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పదండి విందుకు. వీకెండ్ వచ్చిందంటే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో బయటికి ఎక్కడికి వెళ్ళాలా అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాంటి క్వశ్చన్ మార్క్స్కి ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చేదే పదండి విందుకు. ఎస్, ఈ వీకెండ్ కూడా కాజల్ తీసుకొచ్చేసింది ఒక మంచి రెస్టారెంట్కి. మరి ఆ రెస్టారెంట్ ఏంటి తెలుసుకుందాం. మన జీవితంలో స్నేహాలకి ప్రేమలకి స్వాగతం పలుకుతాం, బంధాలకి బంధుత్వాలకి స్వాగతం పలుకుతాం. కొన్నిట్లో క్వాలిటీ ఉండదు, మరికొన్నిట్లో ప్యూరిటీ ఉండదు, మరింకొన్నిట్లో గ్యారంటీ ఉండదు. బట్ ప్యూరిటీ, క్వాలిటీ అండ్ గ్యారంటీ ఈ మూడు మనకి మీర్పేట్లో స్వాగతం పలుకుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి మీర్పేట్లోని హోటల్స్ స్వాగత్లో. ఇంకెందుకు లేట్, పదండి విందుకు. దిస్ ప్లేస్ ఇస్ సో కూల్. అంటే చుట్టుపక్కలంతా కూడా గ్రీనరీ ఉంది అండ్ చైర్స్ కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయి. ఐ మీన్ ది చైర్స్ ఆర్ సో గ్రీన్ కలర్ చైర్స్ అరేంజ్ చేశారనమాట. అండ్ వెదర్ చాలా కూల్గా ఉంది. ఐ మీన్ నాకైతే ప్రస్తుతానికి హాట్ ఎండ ఉంది, బట్ చలికాలం కదా, చలికాలంలో చల్లగానే ఉంటుంది కదా. అంటే మార్నింగ్ వస్తే ఇట్లా ఎండ తగులుతూ ఉంటుంది, కానీ చల్లగా కూల్గా వెదర్ ఉన్నప్పుడు అలా హాట్ సన్ అట్లా తగులుతూ ఉంటే ఇటు చలి ఉంటుంది, అటు సన్ ఉంటుంది. బట్ ఈవినింగ్స్ వస్తే ఉంటుందండి ఈ వెదర్కి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక మధ్యలో ఒక క్యాండిల్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక రొమాంటిక్ కపుల్ కూర్చొని అలా డిన్నర్ చేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. చాలా చక్కగా క్రీమ్ కలర్ టేబుల్ క్లాత్స్ వేస్తున్నారు, దానిపైన మెరూన్ కూడా అట్లా. ప్లస్ దిస్ ఇస్ సో గ్రీన్ అండ్ హాస్పిటాలిటీ మాది చాలా బాగుంటుంది అని హాస్పిటల్ సింబల్ వేశారనమాట. ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో ఇక్కడైతే ఇలా ఉంది, లోపల ఇంకా చాలా ఉంది, పీడిఆర్స్ కూడా ఉన్నాయి. మరి ఆ పర్సనల్ డైనింగ్ రూమ్స్ ఎలా ఉన్నాయి, లోపల ఎలా ఉంది, అంబియన్స్ అంతా ఎలా ఉంది, డెకరేషన్ ఇంటీరియర్ ఎలా ఉంది చూసేద్దాం. సో లోపలికి రండి. వావ్, కూల్ ఉంది ఇక్కడ. బయట కొంచెం ఎండగా ఉంది. యాక్చువల్లీ వింటర్ అయినా కానీ డే టైంలో ఎంత ఎండగా ఉంటుందో హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు. సో బయట చాలా ఎండగా ఉంది, లోపల మాత్రం చాలా కూల్గా ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఏసీ ఫ్యామిలీ సీటింగ్ అనమాట. అక్కడ రాసింది క్లియర్గా వెల్కమ్ ఏసీ హాల్ అని. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏసీ హాల్ అనమాట. హోటల్స్ స్వాగత్లో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం ఏసీ హాల్లోకి. అండ్ ఏసీ హాల్లో అంబియన్స్ చాలా కూల్గా ఉంది. అండ్ ఈ లైటింగ్స్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అది కొంచెం ప్లాటినం ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఏదో ఉంది. అందులో చిన్న బల్బ్ ఉంది, అది చాలా క్యూట్గా అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఇక్కడ సీటింగ్ చాలా బాగుంది. ద మెరూన్ కలర్ చైర్స్ అండ్ మెరూన్ కలర్ సోఫాస్ కూర్చుంటే వావ్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ అక్కడ నన్ను రా అని పిలుస్తుంది ద వాల్ డెకరేషన్. చూడండి ఇక్కడ. ఓకే, దీన్ని ఏదో అంటారండి, వాల్ పేపర్ సంథింగ్ అంటారు. సో దాన్ని బట్టి చాలా చక్కగా కవర్ చేశారు ఈ గోడల్ని. సో వాల్ పెయింట్ లేకుండా హ్యాపీగా ఈ వాల్ పోస్టర్స్తో అతికించేశారు. అండ్ దిస్ ఇస్ బ్రిక్. ఐ మీన్ అటు ఇటు సగం కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది చూడండి, అట్లాంటి ఒక డిజైన్ పెట్టుకుని ఉన్నారు. ద థీమ్ ఇస్ సో కూల్. అండ్ అక్కడ లైట్స్ కూడా ఉన్నాయి. సో మీర్పేట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సుస్వాగత్ హోటల్కి రావాలి. ఈ అంబియన్స్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అండ్ ఇక్కడ ఉన్న ఫుడ్ని టేస్ట్ చేయాలి. ఫుడ్ అంటే గుర్తొచ్చింది, నేను మేనేజర్తో మాట్లాడాలండి, మెనూ కార్డ్ని చూడాలండి. మెనూ కార్డ్లో చూసిన తర్వాత నాకు ఏ ఐటమ్స్ నచ్చుతాయో, అసలు మేనేజర్ గారికి ఏ ఐటమ్స్ నచ్చి నా కోసం ఆర్డర్ చేస్తారో తెలుసుకోవాలి అంటే ముందు మేనేజర్ గారితో మాట్లాడాలి కదా. సో మేనేజర్ గారితో మాట్లాడదాం, పదండి ముందుకు. మెనూ సుస్వాగత్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ మెనూ అంటే నా దగ్గరికి మెనూ వచ్చేసింది. మెనూలో చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉంది ఈ మెనూ. బట్ ఈ మెనూని నేను చదవడం కంటే మేనేజర్ నా కోసం ఏం ఆర్డర్ చేస్తారో అండ్ ఆయన గురించి కూడా మనం తెలుసుకుందాం. సో లెట్స్ టాక్ టు మేనేజర్ మురళి. హలో మురళి గారు, వెల్కమ్ టు పదండి విందుకు. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాం. హాయ్, అండ్ యూ? నేను చాలా బాగున్నాను, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. యా, మరి సుస్వాగత్ హోటల్కి నేను ఇప్పుడు వచ్చేసాను. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం.
వావ్, మేమందరం చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాము. అండ్ మీరు కూడా ఎక్సైటింగ్ గా ఫీల్ అవ్వాలంటే మా ముందుకి చాలా మంచి మంచి ఐటమ్స్ రావాలి. మరి సుస్వాగత్ సుస్వాగత్ బ్రాండ్ ఉన్న ఐటమ్స్ ఏంటి, డిషెస్ ఏంటి? హైదరాబాద్ దమ్ బిర్యానీ స్పెషల్ మోస్ట్. హైదరాబాద్ దమ్కా బిర్యానీ మీరు కావాలి, మీరు పేట్లో మీరు హైదరాబాద్ దమ్కా బిర్యానీ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేయాల్సిందే హోటల్ సుస్వాగత్ కి. ఫస్ట్ మీ హోటల్ గురించి మాట్లాడాలంటే అంబియన్స్ అండి. ఎంటర్ అవ్వగానే నేను సూపర్ ఫ్లాట్ అయిపోయాను. బికాస్ బయట అంతా చాలా గ్రీన్ గా ఉంది, గ్రీన్ చైర్స్ అరేంజ్ చేశారు అండ్ చాలా సీటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అక్కడ. అంటే ఇక్కడికి వచ్చిన జనాలందరూ బయట ఎక్కువగా కూర్చొని తింటూ ఉంటారా? అండ్ డిన్నర్ పూట టైంలో బయట అరేంజ్ చేస్తాం. గార్డెన్, ఓపెన్ గార్డెన్ లో ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ కూలింగ్. యా, వెరీ కూలింగ్. yes and today it is hot ఎందుకంటే ఇది మధ్యాహ్నం కాబట్టి. మోస్ట్ పీపుల్ అనేది రెస్టారెంట్ లో కాకుండా బయట గార్డెన్ లో డిన్నర్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అందుకొరకు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆఫీస్ లోకి వెళ్ళి వర్క్ చేసి ఆ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో కూర్చొని బోర్ కొట్టేసి బయట ఓపెన్ ఎయిర్ లో ఓపెన్ గార్డెన్ లో కూర్చోవాలని అందరూ ఇష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి సుస్వాగత్ హోటల్ మీర్పేట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట. సో అంబియన్స్ అయితే అదుర్స్, లోపల కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఏమేం ఐటమ్స్ ఉండాలి, మెనూలో ఎలాంటి డిషెస్ ఉండాలి అనేది ఎట్లా డిసైడ్ చేశారు? ముఖ్యంగా మన మెనూ డిజైన్ ప్రకారం ఎట్లా చేసామంటే, హైదరాబాద్ అనేసరికి వివిధ రకాల జనాలు ఉంటారు కాబట్టి ఓకే, వాళ్ళకి తగ్గట్టుగా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, తందూరి, చైనీస్, వివిధ రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి హైదరాబాద్ అనేది ఒక ఉమ్మడి కలయిక ఉంటుంది కాబట్టి వివిధ రకాల మనుషులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి పరంగా సౌత్ ఇండియన్ అయితే ఎట్లా వాళ్ళు తింటారు, ఏ ఫుడ్ తింటారు, ఏ ఫుడ్ తింటే మాకు బాగుంటుంది, అండ్ చైనీస్ వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళకి చైనీస్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుందా దొరకదా, వాళ్ళకి సరిపడే విధంగా ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ వాళ్ళకి సరిపడేట్టుగా బ్రెడ్స్, కర్రీస్, బిర్యానీ చాలా కొంచెం టైం తీసుకొని మెనూ అని డిజైన్ చేయడం జరిగినది. సో అన్ని ఉన్నాయన్నమాట. మరి సుస్వాగత్ స్పెషాలిటీ ఏంటి? సుస్వాగత్ లో స్పెషాలిటీ అంటే ఒకటే ఐటమ్ కాకుండా టోటల్ ఆల్ ఇండియన్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని ఐటమ్స్ మంచిగా ఉండేలా అరేంజ్ చేసాం. అది మీరు ఇట్లా మాటల్లో చెప్పడం కన్నా తిని చూపిస్తే బాగుంటుంది. ఎస్, ఆయనైతే నా కోసం చాలా డిషెస్ ఆల్రెడీ ఆర్డర్ చేసేసారంట. నేనైతే వెయిట్ చేస్తున్నాను. కాజల్ కళ్ళు చూసారా, మతాబుల్లా వెలిగిపోతున్నాయి కదా? అవునండి, ఇలా మతాబుల్లా వెలిగిపోవడానికి కారణం నా ముందున్న ఎక్సైటింగ్ డిషెస్. ఎన్ని డిషెస్ పెట్టేశారో, అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ నాకైతే బాగా కనిపిస్తున్నాయి. సో నాన్ వెజ్ ఉంది అంటే కాజల్ ఇంకా ఎక్సైటింగ్ గా ఫీల్ అయిపోతుంది కదా. సో ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒకటి రెండు తప్ప మిగతావన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో సుస్వాగత్ హోటల్ చాలా ఫేమస్ ఫర్ నాన్ వెజిటేరియన్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సరే, నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ ఐటమ్స్ అన్ని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేయాలా అని. మిమ్మల్ని కూడా కాసేపు వెయిట్ చేయించాను, కానీ ద వెయిట్ ఈస్ వర్త్ ఇట్ అనిపిస్తుంది ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు టేస్ట్ చేస్తే. ఫస్ట్ వెజ్ స్టార్టర్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ వెజ్ స్టార్టర్. దిస్ ఈస్ బేబీ కార్న్ మెజెస్టీ. ఓకే, బేబీ కార్న్ మెజెస్టీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ప్రజెంటేషన్ కూడా చాలా సింపుల్గా చేశారు. అండ్ నేనైతే వెయిట్ చేయలేను ఇంకా, అందుకే నేను ఇంకేం మాట్లాడకుండా టేస్ట్ చేసేస్తున్నాను బేబీ కార్న్ మెజెస్టీ. క్రిస్పీ అండ్ సాఫ్ట్ అండ్ స్మూత్. అట్లా తింటూ ఎపిసోడ్ మొత్తం గడిపేసేలా ఉన్నాను. వెజ్ ఐటమ్ నాకు ఇంత బాగా నచ్చడం అంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. చాలా బాగుంది. ఇది చైనీస్ స్పెషల్ ఐటమ్ అనమాట, బేబీకార్న్ మెజెస్టీ. సో ఈ ఐటమ్ నాకు పిచ్చిగా నచ్చేసింది. మీరు సుస్వాగత్ హోటల్కి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి బేబీకార్న్ మెజెస్టీ. సో ఈ ఐటమ్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐటమ్ తంగిడి కబాబ్. జనరల్ గా అయితే ఫోక్ తీసుకుని స్పూన్ తీసుకుని హోటల్లో నేను వెళ్తే ఇట్లా కోసుకుని ఇట్లా ఆమని తింటాను అనమాట. కానీ అలా తినను. తంగిడి కబాబ్ ని ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పీకాలి, అప్పుడే దాని టేస్ట్ వస్తుంది. సో లెట్స్ టేస్ట్ దిస్ తంగిడి కబాబ్. నోట్ దగ్గర పెట్టుకోగానే మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చింది. కబాబ్ స్పెషాలిటీ ఏంటి, కొంచెం స్మోకీ ఎఫెక్ట్ రావాలి. అండ్ ఈ తంగిడి కబాబ్లో నేను ఇట్లా నోటి దగ్గర పెట్టుకోగానే
ఆ స్మోకీ ఎఫెక్ట్, ఆ ఫ్రేగ్రెన్స్, ఆ స్మెల్ ఎంత బాగా వచ్చిందంటే వావ్ అనిపించింది. సో తినకముందే నాకు వావ్ అనిపించేసింది, తిన్నాక చాలా బాగుందండి. చికెన్ చాలా టెండర్గా ఉంది అండ్ చాలా బాగా కుక్ అయింది. సో తంగడి కబాబ్ ది బెస్ట్ కబాబ్. ఇప్పటి వరకు నేను తిన్న తంగడి కబాబ్స్లో బెస్ట్ కబాబ్ నాకు దొరికింది సుస్వాగత్ హోటల్లో. మూవింగ్ ఆన్ టు ద మెయిన్ కోర్స్, నా దగ్గర చాలా నాన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ గార్లిక్ నాన్ అనమాట. గార్లిక్ నాన్లో స్పెషల్ ఏంటి అంటే హోటల్ సుస్వాగత్ స్పెషల్ కర్రీ, చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీని నేను ఇప్పుడు నా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇది చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. సో గార్లిక్ నాన్ విత్ సుస్వాగత్ స్పెషల్ చికెన్ కర్రీ. ఓకే, వావ్, చికెన్ చాలా సాఫ్ట్ ఉందండి. ఇట్లా అనగానే ఇట్లా అయిపోయింది, మీరు చూసారు కదా. ఎస్, సో విత్ దిస్ స్పెషల్ చికెన్ కర్రీ ఐఎమ్ హ్యావింగ్ గార్లిక్ నాన్. మీరు చూస్తే కనుక చికెన్ చాలా సాఫ్ట్ ఉందండి. ఐమ్ జస్ట్ వండరింగ్ ఇంత బాగా ఎలా కుక్ చేస్తారండి. దీనిపైన కొంచెం నిమ్మకాయ జల్లుకొని ఈ బటర్ నాన్ ఇలా తింటే ఉంటుంది సూపర్. ఈ గార్లిక్ నాన్తో పాటు నేను నంచుకోవడానికి ఇంకా చాలా కర్రీస్ ఉన్నాయండి ఇక్కడ. సో ఆ కర్రీస్ ఏంటి, అవి టేస్ట్ చేస్తే ఎలా ఉంటాయి, అవి కూడా చెప్పేస్తాను. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఐటమ్. సో ఇందాక మెయిన్ కోర్స్లో నాన్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేసాము అండ్ ఇప్పుడు వెజ్ ఐటమ్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇది కస్తూరి వెజ్ అంట. పేర్ల కస్తూరి ఉంది కదా అని ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే అనుకోకండి, ఎవరైనా తినచ్చు. కస్తూరి వెజ్ విత్ బటర్ నాన్. ఓకే, పెద్ద బటర్ నాన్. సో వెజ్ ఎంత బాగుందో చూద్దాము. వెజ్లో నాకు నచ్చేది కొరియాండర్ అండి. ఆ కొరియాండర్ ఫ్లేవర్ ఇందులో చాలా ఉంది. అండ్ ఇంకోటి కమ్మగా ఏదో తెలుస్తుంది కానీ అది అర్థం కావట్లేదు నాకు అదేంటో. ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉంది చూసారా. ఎస్, ఇది క్యాలీఫ్లవర్ టేస్టీ అనుకుంటా, నాకు కమ్మగా తెలిసింది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంది. సో వెజ్ కూడా ఎస్ సూపర్స్. మీరు పేట్లో ఉన్న సుస్వాగత్ హోటల్కి మీరు వెజిటేరియన్స్ రావచ్చు, నాన్ వెజిటేరియన్స్ రావచ్చు. వెజిటేరియన్స్కి ఫుడ్ నచ్చుతుంది, నాన్ వెజిటేరియన్స్కి కూడా ఫుడ్ నచ్చుతుంది. మరి ఈ వెజ్ ఐటమ్ అయిపోయింది, ఇంకొక వెజ్ ఐటమ్ పిలుస్తుంది నన్ను రా అని టేస్ట్ చేసేస్తాను. ఇంకొక వెజ్ కర్రీ ఇక్కడ ఉంది మన దగ్గర. దిస్ ఇస్ కాల్డ్ వెజ్ హైదరాబాదీ. ఓకే, సో హైదరాబాదీ వెజిటేరియన్స్ కోసం స్పెషల్గా వండారు ఇక్కడ మన మీర్పేట్లో ఉన్న సుస్వాగత్ హోటల్లో. ఫస్ట్ బటర్ నాన్తో టేస్ట్ చేశాక ఆ తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా ఏరుకుని తినేద్దాం. అంత స్పైసీనెస్ లేదు. ఓకే, కాదండి, ఉంది, కొంచెం తెలుస్తుంది. వావ్ యా. సో సుస్వాగత్ హోటల్లో అన్నీ చాలా స్పైసీగా ఉంటుందన్నమాట. ఫింగర్ లిక్కింగ్ గుడ్. ఇది కూడా అయిపోయింది. ఇంకొక నా ఫేవరెట్ ఐటమ్ వెయిట్ చేస్తుంది, దట్స్ హైదరాబాదీ చికెన్ కా దమ్ బిర్యానీ. సరే టేస్ట్ చేసేద్దాం మెయిన్ కోర్స్లో బిర్యానీ. And my favorite and last but not the least, chicken dum biryani. చికెన్ దమ్ బిర్యానీ మీరు జనరల్గా చూసుంటారండి. దానిలో చికెన్ ముక్క ఉంటుంది, రైస్ ఉంటుంది, పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉంటాయి. కానీ ఇట్లాంటి చికెన్ ముక్క మీరు ఎప్పుడైనా చూసారా? చూడరు, ఎందుకంటే హోటల్ సుస్వాగత్లోనే ఉంటుందండి. సో మీర్పేటలో ఉన్న హోటల్ సుస్వాగత్కి వచ్చేసేయండి. నేనైతే ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు టేస్ట్ దిస్. సరే ఒకసారి చికెన్ పీస్ కూడా చూసిద్దాం. ఓకే, దమ్ బిర్యానీలో చికెన్ పీస్ ఇలానే ఉంటుంది.
పెట్టేసుకుందాం. పాపం ఫీల్ అవుతుంది, అది రా రా తినవా నన్ను అని అడుగుతుంది. బిర్యానీలో నాకు బాస్మతి రైస్ ఫ్రేగ్రెన్స్ అలానే ఉండిపోతే చాలా నచ్చుతుందండి. మీరు అనుకుంటున్నారేమో ఎప్పుడైనా బిర్యానీ తిన్న మొహమేనా బాస్మతి రైస్ ఫ్రేగ్రెన్స్ ఎక్కడైనా పోతుందా అని. పోదండి. కాకపోతే కొన్ని బిర్యానీస్లో బాస్మతి రైస్ అసలు వాసన అనిపించదు, ఆ ఫ్రేగ్రెన్స్ తెలియదు. కానీ ఇందులో చాలా క్లియర్గా తెలుస్తుంది, చాలా బాగుంది. ఐ జస్ట్ లవ్ ఇట్. చికెన్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. వావ్ 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 తోప్. ఇప్పుడు వరకు తిన్న ఐటమ్స్లో అన్నిటికల్లా తంగడి కబాబ్ నాకు బాగా నచ్చింది. అండ్ ఈ చికెన్ బిర్యానీలో చికెన్ పీస్ ఎలా ఉండాలో సేమ్ అలానే ఉందండి. తింటూ ఉంటే ఆపబుద్ధి కావట్లేదు అనమాట, అలా కంటిన్యూస్గా తినాలనిపిస్తుంది. అంటే మీరు కూడా కంటిన్యూస్గా తినాలి అనుకుంటే, ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టేస్టీ డిషెస్ టేస్ట్ చేయాలి అనుకుంటే మీర్పేట్లో ఉన్న సుస్వాగత్ హోటల్కి వచ్చేసేయండి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడదాం షెఫ్తో. రండి. टेस्ट में कमाल, हाथों में है धमाल, అండ్ హమ్ హోంగే ఖాకే మాలా మాల్. ఏదో ప్రాసెస్ ట్రై చేశానండి. సో నేను ఇప్పటి వరకు చాలా టేస్టీ ఫుడ్ తిన్నాను హోటల్ సుస్వాగత్లో. మరి అంత టేస్టీ ఫుడ్ని వండింది ఎవరో తెలుసా? ఇక్కడి హెడ్ కుక్ షేక్ హుసేన్. మాట్లాడేద్దాం షేక్ హుసేన్ గారితో. హలో సార్, వెల్కమ్ టు పదండి విందుకు. आपके हाथों में जादू है सर. तो कैसे हो? ऑल राइट बेस्ट. आप बेस्ट हो, इसीलिए बेस्ट डिशेस बनाए आप. आपको तेलुगु आती है? आती है. तेलुगु వస్తది, హిందీ వస్తది, అన్ని వస్తాయి. సూపర్. హుసేన్ గారు మీరు ఎక్కడి నుంచి బేసిక్ గా? ఒరిస్సా నుంచే ఉన్నారేంటండి? అందరు కుక్స్, అందరు షెఫ్స్ ఒరిస్సా నుంచే ఉన్నారు. సో ఒరిస్సాలో బాగా వంట చేస్తారు అనుకుంటా. ఎనీవేస్, తో ఆప్ యహాं पर कितने साल से हो? हैदराबाद 20 years తోటి ఉంటున్నా. ఓ 20 years నుంచి ఉన్నారు కాబట్టి పొట్ట తెలుగు కొంచెం నేర్చుకున్నారు అనమాట. బ్రేక్స్ కొంచెం ముక్కలు మాట్లాడుతున్నారు. అన్నిట్లో నాకు బాగా నచ్చింది తంగడి కబాబ్. చాలా టేస్టీగా ఉంది. ఎలా చేశారు మీరు దాన్ని? అలా కాజు పేస్టు, గ్రీన్ చిల్లీ పేస్టు, ఉప్పు, కారం, మసాలా మస్తీ వేసి మంచిగా మసాలాతోటి నానబెట్టినాక తర్వాత ఇలాచీ పేస్టు అది మంచిగా కలిపి వేసి మళ్ళీ తందూరి సింక్లో పెట్టి దమ్ పెడతాం తందూరులో. అలా పెట్టినాకో మస్తు వేసి అట్లా చేసి ఇందులో వేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనమాట. అండ్ और एक 2 डिशेस వెజ్ డిషెస్ आपने बनाए. ఆ 2 డిషెస్ కూడా చాలా స్పైసీగా ఉన్నాయి. ఒకటి హైదరాబాదీ వెజ్, ఇంకొకటి కస్తూరి వెజ్. కరెక్ట్. అదే స్పైసీ ఐటమ్ ఉంది మేడం. ఎవరికి మన కస్టమర్ కి నచ్చిన అనుకో స్పైసీ, మన ఆ దాంట్లో ఎవరికి మీడియం స్పైసీ కావాలా ఆ టైప్ లో మనం వేసి ఇస్తాం. నిజంగా చాలా స్పైసీగా ఉంది. నాకు చాలా స్పైసీగా ఉంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఐ లవ్ ద ఫుడ్. थैंक यू. इसीलिए मैंने बोला था आपके हाथों में कमाल है, धमाल है. आपका टैलेंट तो बेमिसाल है. अच्छी थैंक यू. मैं ఆలోచించి థ్యాంక్ యూ అని చెప్పారు. సూపర్ సార్, बहुत ही टेस्टी आपने बनाया. ऐसे ही टेस्टी फूड आप बनाते रहिए और सुस्वागत का नाम रोशन करते रहिए. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీర్పేటలో ఉన్న హోటల్ సుస్వాగత్ లో ఇప్పటి వరకు అన్ని చేసేసాం, ఒక్కటి తప్ప. దట్ ఈస్ ఇక్కడి ఓనర్ తో మాట్లాడడం. వేణుగోపాల్ గారు ఒక్కలే ఈ హోటల్ కి ఓనర్ అనమాట. సో ఆయన్ని నేను తీసుకొచ్చేసాను ఇప్పుడు మన షో పదండి విందుకులో. హలో సార్, వెల్కమ్ టు పదండి విందుకు. థ్యాంక్ యూ మేడం. సూపర్ టేస్ట్, ఆసమ్ అంబియన్స్ అంతా చాలా బాగుంది సార్. కంగ్రాచులేషన్స్ టు యూ. మరి మీర్పేటలో ఇట్లాంటి హోటల్ ఉందా? ఇంతవరకు ప్రజెంట్ అయితే లేదు మేడం. మనదే ఒకటే హోటల్ ఇక్కడ ఉన్నది. ఫస్ట్ మనమే పెట్టాము ఇక్కడ. తర్వాత కొంచెం పర్లాంగులు ఒక 1.5 kilometer వేరే వాళ్ళు పెట్టారు. కాకపోతే మన హోటల్ ఉన్న ఫుడ్ టేస్ట్ మరే హోటల్లో అంత టేస్ట్గా లేదని కస్టమర్స్ స్టార్టింగ్లో అయితే 1 month వరకు అయితే కొంచెం మెల్లమెల్లగా వచ్చింది. ఎవరైతే మన ఫుడ్ ఇక్కడ వాళ్ళని తేకుండా నేను ఒరిస్సా నుంచి షెఫ్లను తీసుకురావాల్సి వచ్చింది. వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేసి మనం ఒక హాస్పిటాలిటీ అంటే మన ఫిలిం సిటీ ఒక 5 star హోటల్లో ఎలా ఫుడ్ ఇస్తామో మనకు ఉన్న ఈ కంజెస్టెడ్ ప్లేస్లో ఉన్న ఈ ప్లేస్లో కూడా మనం ఒక మంచి ఫుడ్ కస్టమర్స్కు మంచి ట్రీట్ ఇద్దామన్న ఉద్దేశంతో ఏంటంటే నేను కూడా హోటల్ ఇయర్స్లో 12-20 years నుంచి చేస్తున్నాను. అండ్ అంబియన్స్ విషయానికి వస్తే రాగానే ఎంటర్ అవ్వగానే ఈ గ్రీనరీ ఏదైతే ఉందో అది బాగా అట్రాక్ట్ చేస్తుంది.
సో మీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక లాన్ లాగా పెట్టుకున్నారు, ఇక్కడ గార్డెన్ లో చక్కగా మీరు సీటింగ్ అరేంజ్ చేశారు అండ్ లోపల కూడా మీరు మల్టీ క్రిసాన్ రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో అట్లా అరేంజ్ చేశారు. అవును మేడం. సో వాట్ ఈస్ దిస్ థీమ్? అయితే యాక్చువల్గా ఏంటంటే మేడం చాలా మంది ఇప్పుడు ప్రతి హోటల్లో ఏసీ రెస్టారెంట్ అని పెడతారు మేడం, క్యాప్సూల్స్ ఏసీ రెస్టారెంట్. గార్డెన్ రెస్టారెంట్ ఓపెన్గా చాలా మంది ప్రైవసీగా, కొంతమంది ప్రైవసీ ఫిలిం యాక్టర్స్ కానీ లేకపోతే మామూలుగా స్టాఫ్ కొంతమంది కస్టమర్స్ ప్రైవసీగా ఫీల్ అయిపోతారు. రెస్టారెంట్ అంటే అందరూ పక్క పక్కన కూర్చుంటారు, కాకుండా గార్డెన్ అనేది ఒక థీమ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఆ థాట్ వచ్చేసింది. సరే గార్డెన్ రెస్టారెంట్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ పెడితే అక్కడ పోయేటోళ్ళు అక్కడ ఇష్టమైన వాళ్ళు ఆడే ఉంటారు, 2-in-1 ఉపయోగపడతాయి మనకు. ఒక గార్డెన్ రెస్టారెంట్లో కూర్చుంటారు, వాళ్ళు కూడా ఫ్రీ ఉంటుంది. కొంతమందికి అంటే ఏసీ పడదు, ఏసీ తగ్గి మనకు పక్క కస్టమర్లు ఏసీ ఉంటుంది, వాళ్ళకి ఇష్టము వీళ్ళకి ఇష్టం ఉండదు. సో దాని బేసిక్గా చూసుకొని అట్లీస్ట్ కనీసం మన అట్లాంటి ప్రైవసీ వాళ్ళకు కూడా మనకు ఇది అరేంజ్ చేస్తే బాగుంటుంది. మురదాలు మనకు స్టార్ట్ నైట్ ఎక్కువ ఇక్కడ క్రౌడ్ ఉంటుంది మేడం, ఏసీలో తక్కువ పడుతుంది. లంచ్ టైంలో మనకు లోపల బిజీ ఉంటుంది, డిన్నర్ టైంలో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. ఏముండదు, కావాలి బయట ఓపెన్ గా ఫీల్ అవుతారు అన్నట్టు. స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, 2-3 చోట్ల కాలేజీలు ఉన్నాయి చుట్టుపక్కల. సో వాళ్ళు కూడా ఈ ఓపెన్ గార్డెన్ చాలా ఇష్టపడతారు మేడం. దానికోసం సో ల్యాండ్ మార్క్ కోసం చెప్తున్నానండి, టిఆర్ఆర్ కాలేజ్ అనమాట. మేము కూడా వచ్చేటప్పుడు టిఆర్ఆర్ కాలేజ్ అని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ జనరల్ గా క్రౌడ్ ఎలాంటి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మీకు? ఎట్లాంటి కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు? కపుల్స్ ఎక్కువ వస్తారా లేకపోతే ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారా? ఎట్లాంటి క్రౌడ్ ని అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్లేస్? అంటే మాక్సిమం మనకు వచ్చేది ఫ్యామిలీస్ కపుల్స్ ఎక్కువ వస్తారు మేడం, బ్యాచిలర్ చాలా తక్కువ. ఫ్యామిలీస్ కంటే వాళ్ళకు ఇంత చుట్టుపక్కల అన్ని ఇండ్లే మేడం, వాళ్ళకు ఏంటంటే ఒక ప్రైవసీ కావాలి, వాళ్ళకు ఏదైనా డిస్కషన్ చేస్తే మాట్లాడుకున్నందుకు ప్రైవసీ ఉండాలన్నట్టు 99% ఓన్లీ ఫ్యామిలీస్ కపుల్స్ తప్ప బ్యాచిలర్ చాలా రేర్ మేడం. ఓన్లీ ఫ్యామిలీస్ వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఎవ్రీ వీకెండ్ వచ్చినా సాటర్డే సండే వచ్చినా అసలు మా స్టాఫ్ కి అసలు టైం దొరుకుతుంది, అంత క్రౌడ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన పదండి విందుకు. మీర్పేట్లోని సుస్వాగత్ హోటల్కి వచ్చేసాము. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ చాలా డిషెస్, వెరైటీ ఆఫ్ డిషెస్, టేస్టీ డెలిషియస్ ఫుడ్ని టేస్ట్ చేశాను. ఇక్కడ ఉన్న కూల్ అంబియన్స్ని కూడా ఎంజాయ్ చేసేసాను. మరి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీకెండ్ పదండి విందుకులో కాజల్ ఎక్కడికి తీసుకెళ్తుంది, ఏ హోటల్, ఏ రెస్టారెంట్, ఏ డైన్ ఇన్ రెస్టారెంట్కి తీసుకెళ్తుందో తెలుసుకోవాలి అంటే తప్పకుండా మీరు మిస్ కాకుండా నెక్స్ట్ వీక్ పదండి విందుకు చూడండి. ప్రస్తుతానికి టేక్ కేర్, లవ్ యూ ఆల్, ఈట్ హెల్దీ, టేస్ట్ హెల్దీ and keep smiling and enjoy every second of your life అని చెప్తూ కాజల్ is signing off. Bye.